మనం ఆరాధించుతున్న దేవుడు ఎవరికి కీడు చేసేవాడు కాదు. దేవునికి లోబడి, దేవుని వాక్యానికి లోబడి, దేవునికి భయభక్తి కలిగి జీవిస్తే ఈ మారా అనుభవాన్ని మధురముగా మార్చగలిగిన వాడు నా యేసయ్య. దేవునితో చెప్తాం హల్లెలూయా. మారా అనుభవము మధురముగా మార్చగలవు నీవు. హల్లెలూయా. ఈ భక్తునికి ఆ విశ్వాసం ఉండి పాట రాశాడండి. మరి నీకుందా? నీకుందా ఆ విశ్వాసం? నీకుందా ఆ భక్తి? ఈనాడు చాలా మందికి కూడా దైవ సంబంధమైన ప్రేమ లేదండి. ఒక ఇంటి ఎదురుగుండగా అరుగు ఉందంట. అరుగు, ఆ అరుగు మీద ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారట. ఎంతమంది? ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారట. ఇంటి ఎదురుగా ఉన్నారు. చూశారంటే భార్య భర్తలు, వీళ్ళు ఎవర్రా, గంట నుంచి కూర్చున్నారు ఇక్కడ, కదలట్లేదు, అసలు ఏంటి వ్యవహారం అని భార్య భర్తలు అనుకుని భర్తలు అంటే, అమ్మాయి నువ్వు కనుక్కురా అన్నాడట. సరే ఆమె వచ్చింది. ఆ వచ్చి ఏది ఇక్కడ కూర్చున్నారు, మీ పేరేంటి? ఒక అతని పేరేంట సంపద. ఏ పేరు? సంపద. రెండో అతని పేరు విజయము. రెండో అతని పేరు విజయము. మూడో అతని పేరు ప్రేమ. మూడో అతని పేరు ప్రేమ. సరే ఉండండి అని వచ్చేసి భర్త దగ్గరకు వచ్చి, అక్కడ ముగ్గురు, ఒక అతని పేరేమో సంపద అంట, ఒక అతని పేరేమో విజయం అంట, ఒక అతని పేరేమో ప్రేమ అంట. మరి ఎందుకంటే అలా ఆయన ఏం చెప్పాడు, వాళ్ళకి విందు చేద్దాం అన్నారు. కాబట్టి సంపదను పిలుద్దామా, సంపదను పిలిచి భోజనం పెడదామా అని అంటున్నారట. లేకపోతే విజయాన్ని పిలిచి భోజనం పెడదామా అని అనుకున్నారట, ఒకరు పెడదామని. మూడవది ప్రేమను పిలిచి భోజనం పెడదామా అనుకున్నారట. అనుకుంటుంటే భర్తనంట, సంపదంటే సంపదలు కానీ బాగా సంపాదించవచ్చు అని సంపదను పిలుద్దాం. అతను అడుగు పెడితే మన ఇంట్లో సంపాదించేసుకుంటాం, సంపద పిలుద్దాం అని అంట. ఏమంటుందంటే, సంపద ఎందుకయ్యా, విజయాన్ని పిలుద్దాం. ఎవరంట? విజయం. పాపంపై విజయం, లోకంపై విజయం, శరీరాశులపై విజయం పొందుకుంటాం కదా, విజయాన్ని పిలుద్దాం అన్నదట. విజయం లేదు, సంపద లేదు. విజయం లేదు, సంపద లేదు. ప్రేమను పిలుద్దాం అని ఇద్దరు అనుకున్నారట. ఇద్దరు అనుకున్నారు. సరే ఏదు అని చెప్పిన తర్వాత వెళ్ళారు. ఆమె వచ్చింది. వచ్చి, మీరు ప్రేమ ఎవరు అనేది, నేను ముందు సంపద అంటే సంపద చెప్పిన తర్వాత, ఏమండి సంపద వద్దు, విజయం వద్దు, ప్రేమ రావాలి వీళ్ళు చెప్పారట. అయితే ప్రేమే రమ్మంటే ఆయన లేచాడట. ఆయన లేచి వస్తుంటే వెనకాల సంపద వస్తుందట, విజయము వస్తుందట. ప్రేమ వెనకాల సంపద వస్తుంది, విజయం వస్తుందట. ఆమె నాగండి ఏంటి, ఒకరే వస్తున్నారుగా, ముగ్గురు వస్తున్నారేంటి? అమ్మా, నువ్వు సంపదని పిలిస్తే ప్రేమ విజయము బయట ఉంటారు, కానీ సంపదని పిలవాల. నువ్వు విజయాన్ని పిలిస్తే సంపద ప్రేమ బయట ఉంటారు, కానీ నువ్వు విజయాన్ని పిలవాల. ప్రేమను పిలిచావు కాబట్టి ప్రేమ వెనక సంపద వస్తుంది, ప్రేమ వెనక విజయం వస్తుంది. దేవుని స్తోత్రం అని ముగ్గురు వచ్చారట. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి 8:28. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. అయ్యగారు, ఆ కలజోడు మీదేనా? ఎన్ని సంవత్సరాలు అయిందండి కలజోడు మార్పించుకుందాం రేపు పోయి. అన్ని అనగా వదిలేసి ముందు దూకేస్తున్నాడు.
ఆ అద్దాలు మార్పించుకుంటే బాగుంటుంది, కొంచెం స్పష్టంగా కనపడుతుంది. ఉన్న సూప్ బాగొట్టుకోకు, ఆ కళ్ళజోడు పెట్టుకుని. ఇక చూడండి ఇక్కడ ఏమంటారు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి చూసారా, పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతుంది. ప్రేమను పిలిచాడు కనుక వెనకాలేమొస్తుంది, సంపద వస్తుంది, వెనకాలేమొస్తుంది, విజయం వస్తుంది. ప్రేమ, దేవుని ప్రేమించే వారుగా ఉంటే మన వెనకాలే వస్తుందట, సంపద వస్తుంది, విజయము, శోధనలపై విజయం, శ్రమలపై విజయం, పాపంపై విజయం, సాతానుపై విజయం, రోగములపై కూడా విజయము మనకు వస్తుంది. ఎప్పుడు? ప్రేమను పిలిచినప్పుడు, దేవుని ప్రేమ కలిగినప్పుడు. ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ ఎవరికి హాని చేయదు, ప్రేమ ఎవరికి ద్రోహం చేయదు, ప్రేమ కీడు చేయదు, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డాంబముతో అది దేవుని ప్రేమ, అగాపే, దేవుని ప్రేమ. అందుకే దేవుని ప్రేమించే వారికి, కులాన్ని ప్రేమించే వారికి కాదండి. కొంతమంది కులం అంటే పిచ్చి. మా స్నేహితుడు ఆయన ఉన్నాడు, ఆయన కులం పిచ్చి, కులం 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 అంటాడు. అరే బాబు, నీ కులం నీ కూడి పెట్టదురా, అరే నీ కులం నీ నిత్య జీవానికి నడిపించదురా. కాదండి, కులం అంటాడు. ఆడికి కులం పిచ్చి, కులగచ్చాడికి. ఒక ఆయనకి డబ్బు, కులానికే పేరు చేస్తాడు, కులానికే సహాయం చేస్తాడు, కులానికి అండగా నిలుస్తాడు. ఇదో జబ్బు. ఇంకోటి డబ్బు 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 కోసం తమ్ముడైనా ద్రోహం చేస్తాడు, ఏమంటే భార్యనైనా ద్రోహం చేస్తాడు, పిల్లలైనా ద్రోహం చేస్తాడు. ఏమంటే డబ్బు కోసం స్నేహితులు కూడా ద్రోహం చేస్తారు. డబ్బు పిచ్చి. ఏమండి, డబ్బుని ప్రేమించేవాళ్ళు, కులాన్ని ప్రేమించేవాళ్ళు, బంధుత్వాన్ని ప్రేమించేవాళ్ళు ఏమంటే నిత్య జీవానికి వెళ్ళలేరు. దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. మనం కాబట్టుంది, అయ్యగారు మరి నాకు వివాహం కాలేదు, మా అన్నయ్య వివాహం చేయలేదు, వాళ్ళ కూతురు వివాహం చేశారు, వాళ్ళ కొడుకులకు వివాహం చేశారు, కానీ నాకు వివాహం చేయలేదు, మా అమ్మ నాన్న చచ్చిపోయారు కాబట్టి. అయితే ఆ ఆస్తి పంచుకుంటున్నాం, నాకు వస్తుంది, దాంతోపాటు ఇంకొక ఆస్తి కొన్నాను, ఇది మీకు రాసేస్తాను అయ్యగారు అంటుంది. దేవునికి రాసి ఇచ్చేస్తా. ఎవరికండమ్మా, ఎవరికైనా రాసి ఇచ్చేద్దంట. మనం ఎవరికి రాస్తున్నాం? మీరమ్మ గారు. ఈమె కొడుకు లక్షలు ఇచ్చేసి అంతా పోగొట్టుకుంది. చాలా కాలం దేవుడు నలకొట్టాడు, చెందుకొట్టాడు. మరి ఇప్పుడైనా మార్పు వచ్చిందో లేదో కానీ దేవునికి ఇస్తున్నామా? దేవుని ప్రేమించేవారు దేవుని పరిచర్యకిస్తారు. దేవుని ప్రేమించేవారు దేవుని యొక్క పరిచర్యకు కుటుంబంగా నిలుస్తారు, అండగా నిలుస్తారు. దేవుని ప్రేమించే వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు జరుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. అది ఆమె ప్రేమను పిలిచింది. ప్రేమతో పాటు ఏమొచ్చింది? సంపద వచ్చింది. ప్రేమతో పాటు విజయము కూడా వచ్చింది. మనం ఏం కలిగి ఉండాలి? ఈ వాక్యాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ప్రేమ శాశ్వతమైనది. దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైనది. అందుకే తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మన పాప పరిహారము కోసం ఆయన కుమారుడైన యేసుక్రీస్తును పాప శరీరాకారములో భూలోకానికి పంపించాడు. ఆయన పుట్టాడని పండుగలు చేసుకోవడం కాదు, కానీ ఆయన రక్షకుడు పుట్టాడు కనుక, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కనుక, ఆయన రక్తంలో కడగబడాలని తెలుసుకొని మారు మనసు పొంది మనసు మార్చుకొని వాక్యానుసారం జీవించేవారు ఉండాలి, అలాగే ఆత్మానుసారం జీవించేవారు ఉండాలి. ఎందుకంటే శరీరానుసారులు శరీర వాటి మీద మనసును ఉంచుతారు. ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం సంపాదించుకుందామా, ఏం కొనుక్కుందామా, అది పండుగ అవుతుంది కదా. ఎవరైనా పట్టు చీరా, లేకపోతే రకరకాల చీరలు వచ్చాయా షాపింగ్కి, ఏమంటే లేస్తే షాపింగ్కి. కొంతమందికి లేస్తే డిమార్ట్ అంట, డిమార్ట్ మరి గార్గుడ్డు మార్ట్, ఆ పేర్లే మనకు రా. ఇవన్నీ బాగే వస్తాయి. ఏమండి, అది కొందాం, ఇది కొందాం. ఏమండి, మరి దేవునికి ఏదైనా ఇద్దామని మనసుందా? దేవునికి ఏదైనా ఇద్దామని మనసుందా? దేవుడు ఏడై అంటావు మరలా.
దేవుని పని చేసి సేవకుడికి ఏదైనా ఇద్దామని మనస్తుందా? ఉద్యోగాలు విడిచిపెట్టి, వ్యాపారాలు విడిచిపెట్టి, ఊర్లు విడిచిపెట్టి, తల్లులు విడిచిపెట్టి రాత్రి పగళ్ళు దేవుని పని చేస్తున్నాడు ఆ సేవకుడు. ఆ సేవకుడికి ఏదైనా ఇద్దాము ఈ పండగ సందర్భంగా ఆ మనసుందా? ఏదో 10 రూపాయలు కానిగేసాం, ఏదో 100 రూపాయలు కానిగేసాం, అయిపోయిందంటే చేతులు తుడుచుకుంటున్నాం, పిలాతల చేతులు కడుక్కుంటున్నాం. అదే దేవుని ప్రేమ. ఇలా చదువుకున్నాం కదా, దైవ సేవకుడు కన్నీరు కారుస్తున్నాడట. ఎందుకు? ఈ జనులు ధర్మశాస్త్రమును అనుసరింపనందు వలన సేవకుడు ఏడుస్తున్నాడట. నీ భర్త ఏడ్చాడా నీ కోసం ఎప్పుడైనా? నీ భార్య ఏడ్చిందా నీ కోసం ఎప్పుడైనా? నువ్వు కన్న పిల్లలు ఏడ్చారా నీ కోసం ఎప్పుడైనా? ఏమండి, నీ బంధువులు ఏడ్చారా? నీ అన్నదమ్ములు ఏడ్చారా? సేవకుడే కన్నీరు కార్చి ప్రార్థించేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు చూసి ఏడుస్తూ కళ్ళలోంచి నీళ్లు కారిపోతుండేట. ఈ ప్రజలు ఎందుకు చెడిపోతున్నారు? ఈ ప్రజలు ఎందుకు దేవుని మాట త్రోసివేస్తున్నారు? ఈ ప్రజలు ఎందుకు అక్రమంగా జీవిస్తున్నారు? ఈ ప్రజల మీదకి శిక్ష వచ్చేస్తుంది, ఉగ్రత వచ్చేస్తుంది. అయ్యో అయ్యో అని దేవుని సన్నిధిలో ఏడ్చి ఏడ్చి కన్నీరు కారిస్తే ఆ కన్నీరు అడ్డుపడింది. దేవుని స్తోత్రం. ఎవరి కన్నీరు అడ్డుపడింది? సేవకుని యొక్క కన్నీరు అడ్డుపడింది. ఆ ప్రజలు నాశనం